ఈ సూర్యవంశీని చూస్తుంటే ఏదో జన్మలో ఏదో కసితో క్రికెట్ బాగా మిస్ అయిపోయి చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ జన్మలో ఆ క్రికెట్ మీద ఉన్న ఆ కసిని అంతా చూపిస్తున్నాడేమో అనిపిస్తుంది. మేబీ పునర్జన్మ సిద్ధాంతం అంటే ఇదేనేమో. సో లేకపోతే 15 ఏళ్ళు 16 ఏళ్ళకి క్రిస్ గేల్ రికార్డులు అలానే టాప్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయడం అనేది సో అంత చిన్న విషయం కాదు అండ్ అంత ఆషామాషి విషయం కూడా కాదు అని నేనైతే అనుకుంటున్నాను. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సో నాకైతే లైక్ ఇదివరకు అనేవాళ్ళు సచిన్ టెండూల్కర్ అవుట్ అవ్వగానే లైక్ టీవీ ఆఫ్ చేసేవాళ్ళు అని. ప్రజెంట్ నేను రాజస్థాన్ మ్యాచ్ అయితే సూర్యవంశీ అవుట్ అవ్వగానే దాదాపు రాజస్థాన్ బ్యాటింగ్ చూడలేదు, ఎందుకంటే అతను అంత ఇంపాక్ట్ ఇచ్చేస్తున్నాడు. సో ఫస్ట్ బాల్ నుంచే లైక్ ఎనీ బౌలర్ని లైక్ ర్యాంపాడ్ ఇచ్చేస్తున్నాడు. సో నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఆ సూర్యవంశీ అండ్ అతని యాటిట్యూడ్ అయితే సో నెంబర్ 1గా ఉంది. సో యాక్చువల్గా లైక్ అంత స్కోరింగ్ అంత చేస్తున్నప్పుడు కొంత యాటిట్యూడ్ వల్ల మేబీ డౌన్ అవుతాడేమో అనుకోవచ్చు, కానీ ఇతని యాటిట్యూడ్ కానీ అతని బిహేవియర్ కానీ చాలా బాగుంది. ఎందుకంటే పెద్దవాళ్ళకి అతను ఇచ్చే లైక్ గౌరవం కానీ లైక్ కాళ్ళ దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ చెప్పడం వల్ల అండ్ తనకు కూడా అది బాగా తీసుకొని అండ్ అలా చేయటం అనేది సో ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అండ్ అతను ఇలానే ఇండియాకు కూడా ఆడాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో నేనైతే ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పడిదర్కి ఇండియన్ కెప్టెన్సీ కూడా 2020లో ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే సో ఆర్సీబీ లాంటి క్రేజియస్ట్ ఫ్రాంచైజీని 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ తీసుకెళ్ళటం అనేది అంత ఆషామాషి విషయం కాదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే లైక్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ టూ మచ్గా ఉంటాయి. సో అలాంటిది అతని బ్యాటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. లైక్ ఎక్కడైతే అవసరమో లైక్ ప్లే ఆఫ్స్లో కానీ అక్కడ తన బ్యాటింగ్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్గా ఆడుతున్నాడు అతను. అండ్ అతని కెప్టెన్సీ కానీ అతని టీమ్ సపోర్ట్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఆర్సీబీకి. అండ్ ఈసారి కూడా కప్ గెలిచే ఛాన్సులు 99% ఆర్సీబీకి ఉన్నాయి. ఎక్సెప్ట్ సూర్యవంశీ కానీ ఫైనల్స్కి వస్తే సో చూసారా రాజస్థాన్ రాయల్స్ నుంచి సూర్యవంశీ ఫైనల్స్కి వస్తే అనే దాకా తీసుకెళ్ళిపోయాడు. అతని ఇంపాక్ట్ అలా ఉంది క్రికెట్ మీద. సో అతను కానీ ఫైనల్స్కి వచ్చి ఫస్ట్ 6 అవర్స్ కానీ అతను ఉంటే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తున్నాడు. సో నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నాడు. సో మేబీ జీటీకి గట్టి షాక్ అయితే ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు గెలిచిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఇంతవరకు ఏ ఫైనల్స్ వాళ్ళలేదు, అంత బాగా ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు. కానీ ఈసారి వాళ్ళకైతే గోల్డెన్ ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ బాగుంది. ఆర్చర్ అయితే నిప్పులు చెలరేగుతున్నాడు. సో అతని 150 స్పీడ్కి బ్యాట్స్మెన్లు అయితే చేతులు. సో ముఖ్యంగా ఈ ఐపీఎల్ తర్వాత ఇండియన్ క్రికెట్ టీంలోనే పెను సంచలనాలు వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ కూడా దాదాపు 35-36 ఏజ్ వచ్చేసింది. సో కెప్టెన్సీ నుంచి 2020 నుంచి నెక్స్ట్ 1-2 ఇయర్స్లో చాలామంది రిటైర్ అయిపోతారు. అండ్ ఈ ఎస్ఆర్హెచ్ టీం అయితే ఎక్కడ అవసరమో అక్కడ ఆడరు. సో అది క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. అభిషేక్ శర్మ వన్ ఆఫ్ ద మరి ఓవర్ హైప్డ్ ప్లేయర్ అని నాకైతే అనిపించింది. కరెక్ట్ సిచ్యువేషన్ ఇక్కడ ఆడాలి అనుకున్నప్పుడు అవుట్ అయిపోతాడు. క్లియర్ మన వరల్డ్ కప్లో అయితే నిల్ అయిపోయాడు. ఏదో ఎక్సెప్ట్ ఆ ఫైనల్స్లో కొడుతుంది తప్పితే మిగతాదంతా నిల్. సో ఈసారి కూడా ఆడుతున్నాడు, కరెక్ట్ టైంలో ఆడు. సో మేబీ అది బిగ్గెస్ట్ మిస్టేక్ అయిపోద్ది అతనికి. అతని ప్లేస్ని సూర్యవంశీ తీసుకుంటాడో నేనైతే అనుకుంటున్నాను. అలానే స్కై ప్లేస్ని రజిత్ పటిదార్ అండ్ అలానే ఎంతోమంది లైక్ ఉర్విల్ లైక్ చెన్నై సూపర్ కింగ్స్లో కూడా ఎంతోమంది మంచి ప్లేయర్స్ అయితే వచ్చారు. సో ఈసారి కూడా మన ఇండియన్ టీం 2020 టీంలో అయితే మంచి చేంజెస్ వస్తాయి. మేబీ ఒక కొత్త టీంని మనం చూస్తామని నేనైతే అనుకుంటున్నాను. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో లెట్స్ సీ. సో నేనైతే రేపటి మ్యాచ్ జీటీ వర్సెస్ ఆర్ఆర్లో ఆర్ఆర్ గెలవాలి అండ్ ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ ఫైనల్స్ మ్యాచ్ జరగాలి అని నేనైతే కోరుకుంటున్నాను. లైక్ సూర్యవంశీ వర్సెస్ విరాట్ కోహ్లీ. సో గేమ్ అయితే చాలా క్రేజీగా ఉండేది. అండ్ ఆర్సీబీ బ్యాటింగ్ కూడా అల్లాడిచ్చేస్తున్నారు. అండ్ బౌలింగ్ ముఖ్యంగా లైక్ జోస్ హ్యాజిల్వుడ్ అండ్ భువనేశ్వర్. సో వాళ్ళైతే అసలు ఏమన్నా స్వింగ్స్. అండ్ డఫీ కూడా న్యూజిలాండ్ బౌలర్ చాలా బాగా వేస్తాడు. సో పర్ఫెక్ట్ బౌలింగ్ లైనప్ ఉంది అండ్ పర్ఫెక్ట్ బ్యాటింగ్. పడికల్ కానీ లైక్ పటిదర్ కానీ కోహ్లీ అండ్ టిమ్ డేవిడ్. సో వీళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో సాల్ట్ కూడా మళ్ళీ గేమ్లోకి వస్తాడని చెప్పి అయితే అంటున్నారు. సో అది కూడా వస్తే ఆర్సీబీ పర్ఫెక్ట్ సింక్లో అయితే ఉంది గేమ్కి అండ్ ఫైనల్స్కి వాళ్ళు రెడీ అవుతున్నారు. సో ఈసారి సూర్యవంశీ ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడు నెక్స్ట్ మ్యాచ్లో అండ్ ఫైనల్స్ కూడా ఆడాలి నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను మొన్న సెంచరీ జస్ట్ మిస్ అయింది, 29 బాల్ సెంచరీ. సో ఈసారి ఆ క్రిస్ గేల్ రికార్డ్ని యూనివర్సల్ బాస్ రికార్డ్ని బ్రేక్ చేసి సో ఈ యూనివర్స్ మినీ బాస్ లైక్ మరిన్ని రికార్డ్స్ అండ్
అతి త్వరలో ఇండియా కూడా ఆడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐపీఎల్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. సో దీని తర్వాత మనం నెక్స్ట్ మ్యాచ్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, మీ లింగన్ అండ్ సంబరీష్.